నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్. చెప్పండి. సార్, ఇప్పుడు మన బయట సొసైటీలో చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కానీ ఎందుకు రియల్ ఎస్టేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చూసుకుంటే మాక్సిమం రిచ్ అయింది ఎవర్ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్. నాకు తెలిసి హైదరాబాద్‌లో 60% ఆఫ్ ద పీపుల్ రిచ్ అయ్యారంటే రియల్ ఎస్టేట్. అది మెయిన్ రీజన్. రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ అసెట్ అనేది ఫిక్స్డ్ అసెట్, అంటే ఇమ్మూవబుల్ అసెట్. అక్కడే ఉంటుంది, దానికి ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ కాకపోతే మీరు అక్కడ పంట పొలాలు పెంచుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ల్యాండ్ మీద ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, ల్యాండ్ మీద అప్పు కూడా తీసుకోవచ్చు. ఓకే, అందు గురించి మీరు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా దాని వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు టెంపరీగా కొంచెం స్లోగా ఉన్న 5 years 10 years లాంగ్ టర్మ్లోకి వెళ్తే డెఫినెట్గా పెరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో 3 వంతులు నీళ్ళు అయితే 1 వంతు మాత్రమే భూమిని రిక్రియేట్ చేయలేము. ఇంకేదైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు డైమండ్ కూడా రిక్రియేట్ చేయొచ్చు, కానీ భూమిని రిక్రియేట్ చేయలేము. కొత్త భూమి రాదు. సో అందు గురించి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరు డబ్బులు ఉంటే చేయాల్సిందే. చేస్తే దానికి వాల్యూ మాత్రం పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, 20 ఏళ్ల కిందట 2000 3000 గజం ఉంది, ఇప్పుడు 2 లక్షల గజం అయింది. అంటే 100% వాల్యూస్ పెరిగినాయి. ఇంకే ఫీల్డ్లో కూడా అంత పెరగదు. మీరు బిజినెస్ చేస్తే లాస్ అవ్వచ్చు, బిజినెస్లో ప్రాఫిట్స్ రాకపోవచ్చు, బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కానీ భూమిలో నీకు ఎక్స్పెన్స్ లేదు. కొన్న దాని మీద నువ్వు ఏం చేయకుండా వాల్యూ పెరుగుతుంది. నీకు అవసరమైన రోజు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సార్, అలాగే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో అసలు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రస్తుతము ఇది బయర్స్ మార్కెట్. అంటే మార్కెట్ కొంచెం స్లో డౌన్ ఉంది 1 year నుంచి ఎలక్షన్స్ తర్వాత వేరియస్ రీజన్స్తో. ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా స్లోగా ఉన్నాయి. కానీ మీ దగ్గర బడ్జెట్ ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే, లిక్విడిటీ ఉంటే, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే, దిస్ ఈస్ ద రైట్ టైం టు బార్గెన్. మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళినా, ప్లాట్స్ దగ్గరికి వెళ్ళినా, కమర్షియల్ స్పేసెస్ అయినా, ఏ రియల్ ఎస్టేట్ అసెట్ అయినా మీరు వెళ్తే బార్గెన్ చేస్తే మంచి ప్రైసెస్ వస్తున్నాయి. సో తక్కువ ప్రైస్లో మీరు కొన్నప్పుడు మళ్ళీ మార్కెట్ అప్ అయ్యి బాగా పెరిగిందనుకో, మీకు డెఫినెట్గా వాల్యూస్ పెరుగుతాయి. సో ఈ టైంలో మీకు మనీ ఉంటే మాత్రం తప్పకుండా రియల్ ఎస్టేట్ అని ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ప్రతి పర్సన్ వెల్త్ మేనేజ్మెంట్లో రియల్ ఎస్టేట్ అసెట్లో 50% ఆఫ్ దేర్ ఇన్కమ్ షుడ్ గో ఇన్ టు రియల్ ఎస్టేట్. అది నేను చెప్తాను. 60-70% కూడా మిగతాయి మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, గోల్డ్ ఇట్లాంటివి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ రియల్ ఎస్టేట్లో మేజర్గా ఇన్వెస్ట్ చేస్తే దీనిలో వచ్చే రిటర్న్స్ దీనిలో రావు. అంటే ఇప్పుడు ఎలాంటి ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? హైదరాబాద్లో ఎక్కడైనా అండి, రింగ్ రోడ్డు ఉండడం వల్ల చాలా వాల్యూస్ పెరిగినాయి. 2007 కన్నా ముందు రింగ్ రోడ్ వస్తుంది అన్నప్పుడు రింగ్ రోడ్ చుట్టుపక్కల కొన్న వాళ్ళందరి వాల్యూస్ పెరిగినాయి. రింగ్ రోడ్ పక్కన మీకు అఫోర్డబిలిటీ ఉంటే రింగ్ రోడ్ పక్కన కొనుక్కోవాలి, ఎగ్జిట్స్ దగ్గర కొనుక్కోవాలి. లేదు అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడ వస్తుందో మార్కింగ్స్ అన్నీ అవుతున్నాయి. ఆనికి దగ్గరలో మీరు ల్యాండ్ కొనుక్కుంటే మీకు 10 years తర్వాత, ఇప్పుడు 2007లో రింగ్ రోడ్ దగ్గర 5 లక్షలకు 10 లక్షలు 15 లక్షలు కొన్నోళ్ళు 5 కోట్లకు 10 కోట్లకు అమ్ముతున్నారు. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా 6 lanes వస్తుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వస్తుంది. కాబట్టి మీరు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొనుక్కోవచ్చు. అట్లాగే ఎక్కడైతే స్కూల్స్ వస్తున్నాయో, ఎక్కడైతే హాస్పిటల్స్ వస్తున్నాయో, ఎక్కడైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో, ఎక్కడైతే కంపెనీస్ వస్తున్నాయో, ఎక్కడైతే హైవేస్ వస్తున్నాయో, ఎక్కడైతే ఇంటర్ కనెక్టివిటీ ఉందో ఆ ఏరియాస్లో కూడా బాగా మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.